ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు నేను ముక్కలుగా కోసుకున్నాను. ఇలాగా ఒక 3 బీరకాయలని ఇలా ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. సాల్ట్, కారము, పసుపు, అలాగే 2 ఎగ్స్ తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడయిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం జీరా వేసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో కొన్ని బీరకాయ ముక్కలు వేసుకుంటాం. ఆనియన్స్ బదులు మనము బీరకాయ ముక్కలు వేసుకుంటాము అంతే. దీంట్లో నార్మల్గా అయితే ఆనియన్ ఎగ్ బుజ్జి ఎలా చేసుకుంటాము అలాగే దీంట్లో ఎగ్ వేసుకుంటాము. దీంట్లో కొంచెం ఉడికేటప్పుడే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటాం. మగ్గనిద్దాం కాసేపు. కొంచెం బీరకాయ మెత్తబడిన తర్వాత ప్రొసీజర్ చూద్దాం. చూద్దామండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఇలాగా కొంచెము మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాగ ఎగ్ ఇలా అయిపోయింది కదా, దీంట్లో ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ బుజ్జిలాగే మనం తిప్పేసుకుంటాం అన్నమాట. అంతేనండి, ఇంకా కంప్లీట్ అయిపోయింది ఎగ్ బుజ్జి. సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. సరిపోయింది, బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.